నెల్లూరు జిల్లా దగదర్తి మండల జాతీయ రహదారిపై రేషన్ బియ్యం లారీని దగదర్తి రెవెన్యూ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీలో 520 రేషన్ బ్యాగులు ఉన్నట్లు గుర్తించినట్లు తహసీల్దార్ కృష్ణ తెలిపారు. ఈ రేషన్ బియ్యం గుడ్లూరు మండలం పెద్దపవని గ్రామం నుంచి చెన్నైలోని రెడ్ హిల్స్ కు వెళ్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం ఈ రైస్ విలువ 13 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పూర్తి వివరాలు తెలియాల్సిందని అన్నారు. అందరికీ నమస్కారం. రాత్రి 2:30 సమయంలో మనకి దగదర్తి మండలంలోని సున్నపబట్టి వద్ద దాదాపు 26 టన్నులు కలిగిన ఒక లారీని పట్టుకోవడం జరిగింది. అది పీడిఎస్ రైస్ని కలిగి ఉంది. సో మనకి రాత్రి 11:30 ఆ టైంలో సంయుక్త కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ వారు ప్రత్యక్షంగా నాకు కాల్ చేసి ఈ విధంగా ఒక లారీ అనేది వస్తుంది మీ మండలానికి, దాన్ని పట్టుకొని సీజ్ చేయడానికిగా తెలియజేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మన డిఎస్ఓ గారి కోఆపరేషన్తోనూ అదేవిధంగా మన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ సహాయకులు విజయమ్మ వీళ్ళ సహాయంతో రాత్రి 2:30 సమయంలో లారీని ఏదైతే సున్నపట్టి వద్ద ఆగి ఉంది ఆ టైంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ లారీ వివరాలు మనం డీటెయిల్గా కనుక్కోవడం జరిగితే ఇది గుడ్లూరు మండలంలోని అంటే కందుకూరు డివిజన్ గుడ్లూరు మండలంలోని పెద్దపావని అనే విలేజ్ నుంచి మనకి చెన్నైలోని రెడ్ హిల్స్కి పోవడం కోసంగా ఇది బయలుదేరిందని ఆ యొక్క లారీ డ్రైవర్ని అడిగినప్పుడు మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం లారీలో 520 బ్యాగులు ఉన్నాయి. దానికి సంబంధించి 26 టన్నుల పీడిఎస్ ధాన్యం అనేది దానిలో ఉందని మనకి సమాచారం వచ్చింది. సో దాన్ని కస్టోడియన్ కోసంగా దగదర్తి స్టేషన్ ఆఫీసర్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తదుపరి ఇంకా పూర్తి వివరాలు మనకు రావాల్సి ఉంది. ఈ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి దగదర్తి ఎస్ఐ వద్ద దాన్ని కస్టోడియన్గా మనం అప్పగించడం జరిగింది. సుమారు అది